హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అజ్జా అకాడమీ. ఎండోమెంట్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా నమస్కారం అండి. అయితే మరి ఈ యొక్క వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, మన అజ్జు అకాడమీ వారు ఆగస్ట్ 1 నుండి ఎండోమెంట్ సంబంధించి పేపర్ 2లో టెస్ట్ సిరీస్ అనేది ఆగస్ట్ 1 నుండి మనం ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఆగస్ట్ 1 నుండి మనం టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభిస్తున్నాం కాబట్టి, ఏ రోజు మనం టెస్ట్ అనేది నిర్వహిస్తాము, ఏ రోజు అనేది ఆ యొక్క టెస్ట్ యొక్క ఎక్స్ప్లెయిన్ అనేది ఉంటుందో మీకు ముందుగానే చెప్పడం జరుగుతుంది. అయితే దానికన్నా ముందు ఇంకెవరైనా ఎండోమెంట్ పేపర్ 2 సంబంధించి టెస్ట్ సిరీస్ కొనుగోలు చేసుకోవాలంటే మన యొక్క ఏదండి అర్జు అకాడమీ యొక్క యాప్ అనేది కింద లింక్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని ఒక టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అయితే మరి ఎందుకండి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీకు ముందుగా చెప్పడం జరుగుతుందంటే, అంటే ఉదాహరణకు మనం ఈరోజు ఒక టెస్ట్ అనేది మనం పెడుతున్నాం అనుకోండి, లేదా ఎల్లుండి అనుకోండి, రేపు ఎల్లుండి అనుకోండి, 2 రోజుల ముందే మీకు ఈ ప్రాంతం నుంచి మనం టెస్ట్ నిర్వహిస్తున్నాము. ఆ టెస్ట్‌లో ఏ ప్రాంతం నుండి ఏ యొక్క టాపిక్ నిర్వహిస్తున్నాము, ఏ టాపిక్‌లో ఎలాంటి ఓకేనండి సబ్ టాపిక్స్ అనేవి పెడుతున్నామని చెప్పేసి మీకు ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఎందుకండి మనం ముందుగానే చెప్తున్నామంటే, ముందు మీకు చెప్పినట్లయితే ముందు దానికి సంబంధించి అంశాలన్నీ కూడా మీరు చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. రాసినాక తర్వాత మనం ఈ వచ్చినటువంటి టెస్ట్‌లో ప్రతి అంశం అంటే ప్రతి ఆప్షన్ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు ఓకేనండి ప్రిపరేషన్ అనేది కొంచెం త్వరగా జరుగుతుందని చెప్పేసి మీకు ముందుగానే ఈ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఉదాహరణకు ఆగస్టు 1వ తారీఖున మనం రామాయణం మీద మొదటి టెస్ట్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే మరి రామాయణం అనేది మరి దేనిపై అంటే ఏ టాపిక్ పై నిర్వహిస్తామంటే, మొదట బాలకాండము. ఇదండి బాలకాండం. అయితే మొత్తం మనకి 7 కాండాలు ఉంటాయి కాబట్టి, మరి ఈ యొక్క మొదటి కాండము బాలకాండం కాబట్టి, మరి బాలకాండం అంటే ఎక్కువ సబ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి, అందులో కొన్ని అంశాలనేవి అంటే ఈ మొదటి టెస్ట్‌లో మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఉదాహరణకి మీకు ఎలా అంటే చూడండి ఒకసారి. ఉదాహరణకు ఎలా అంటే మొదటిది బాలకాండంలో మొదట నారదుడు రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పడము, ఎవరికి చెప్పడం అనేది. అలాగే దాంతోపాటు బ్రహ్మ ప్రత్యక్షం అవ్వడము, అలాగే రామాయణం యొక్క వర్ణన, ఇదంతా కూడా మనకి బాలకాండంలో మొదటగా ప్రారంభమవుతుందన్నమాట. అలాగే అయోధ్య నగర నిర్మాణము, అయోధ్య నగరం యొక్క వర్ణన, దశరథుడు అశ్వమేధ యాగము నిర్వహించడము, అలాగే అశ్వమేధ యాగానికి ఋష్యశృంగుణ్ణి అంటే పిలిపించడము, ఋష్యశృంగుడు ఓకేనండి అతను వీళ్ళందరూ అంటే దశరథుడు అందరూ కూడా దీక్ష వధించి ఉత్తరకామిష్టి యాగము చేయటము, ఓకే, ఇలా అన్నీ కూడా అనమాట బాలకాండంలో మనకు ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే దశరథుడు 4 పిల్లలకు జన్మనివ్వటము, అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. వీళ్ళోకేనండి కొంచెం ఓకేనా పెద్దవాళ్ళు అయినాక విశ్వామిత్రుడు వచ్చి వాళ్ళని అంటే ఆ యొక్క రాముని, లక్ష్మణుని తనతో తీసుకుపోవటము, విశ్వామిత్రుడు తన యొక్క జీవిత వృత్తాంతాన్ని రాముడికి, లక్ష్మణుడికి చెప్పటము, అలాగే విశ్వామిత్రుడు ఓకేనండి అతని యొక్క రాముడికి, లక్ష్మణునికి కొన్ని విద్యలు కూడా శక్తులు కూడా ఇవ్వటం, ఇవన్నీ కూడా మనకి బాలకాండంలో ఉండడం జరుగుతుంది. అలా అంటే ఈరోజు బాలకాండంలో ఈ టాపిక్స్ మనం ప్రశ్నలు అనేవి వస్తాయి అని మీకు ముందుగానే సబ్ టాపిక్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. మీరు అలా ఏం చేస్తారంటే అలా చదువుకోండి. ఆ చదువుకున్న తర్వాత మేము టెస్ట్ పెట్టినాక
ఆ రోజు మీరు రాసినాక నెక్స్ట్ రోజు అనేది దాని మీద ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఒకనా జరుగుతుందనమాట. అలా చేసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ వచ్చే నాటికే ఒక ఆ యొక్క సబ్జెక్ట్‌పై పట్టు ఉండి మాక్సిమం మార్క్స్ అనేవి సాధించడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఓకేనా? థాంక్ యూ.